మహిమ కలుగును గాక. 4వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లుగా మనకును సువార్త ప్రకటింపబడును గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. అదేవిధంగా 9వ వచనం చదువుదాం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు. మీరిచ్చిన లేఖనాన్ని, మీరిచ్చిన అవకాశాన్ని మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మీరు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి స్తోత్రిస్తున్నాం. నాయన, మీ కుమారుని గురించి వాక్యము స్పష్టంగా మీరు మాకు నేర్పిస్తున్నారు. మేము జీవించడానికి ఆధారమైన, మా విశ్రాంతికి కారణమైన ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. విశ్రాంతిలో జీవించి బలపరచబడడానికి మీరు మాకు ఇచ్చిన ఈ స్థానిక సంఘాన్ని బట్టి స్తుతిస్తూ, నాయన ముందు కొనసాగడానికి మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి స్తుతిస్తూ మా రక్షకుడిని యేసు ప్రభు నామంలో స్తుతించి ముందుకు సాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తున్నాం. మనం చదువుకున్నటువంటి ప్రతి వాక్యంలో కామన్గా విన్న పదం ఏంటండి? కామన్గా విన్న పదం ఏంటి? విశ్రాంతి. ఏంటి? విశ్రాంతి. సో ప్రజలకు ఏం అవసరం? ఈరోజు ప్రజలందరికీ అవసరమైంది విశ్రాంతి. ఈరోజు అందరు కోరుకునేది రెస్ట్, అందరు కోరుకునేది శాంతి, అందరు కోరుకునేది సమాధానము. చూడండి, సమాధానం అనే పదము షలోమ్ అనే పదం నుంచి వచ్చింది. షలోమ్ అంటాం కదా, ఏంటండి? షలోమ్. షలోమ్ అనేటటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే కంప్లీట్నెస్. ఏంటండి? కంప్లీట్నెస్. కాబట్టి దేవుడు మనల్ని అన్నింటిలో అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు, కానీ కొన్నిట్లో కాదు. అంటే మనం కంప్లీట్గా ఉండాలి, కానీ కొన్నిట్లో దేవుడు, కొన్నిట్లో మనం కాదు. అన్నింటిలో దేవుడు, అన్నింటిలో ప్రభు మనల్ని ఎలా చూస్తున్నాడు? ఆయన కంప్లీట్ అయినట్టుగా చూస్తున్నాడు, అంటే నింపబడిన వారిగా చూస్తున్నాడు. మనం ఇప్పుడు షలోంలో ఉన్నాం, సమాధానంలో ఉన్నాం, అంటే విశ్రాంతిలో ఉన్నాం. మనము దేనికి వారసులము? విశ్రాంతికి వారసులము. విశ్రాంతి అనేదాన్ని వాగ్దానము అన్నాడు. విశ్రాంతి అనేది నిలిచి ఉన్నది అన్నాడు. ఇప్పుడు కూడా విశ్రాంతి అనేది ఇప్పుడు నిలిచి ఉన్నది. ఇది ఏ సమయం అన్నాడు పై వచనంలో అనంటే నేడు అనబడే, మనం చదవలేదు ఈ వచనాన్ని, నేడు అనబడే సమయము అన్నాడు. ఈ నేడు అనబడే సమయం అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి నిలిచి ఉన్న కాలము, విశ్రాంతి అనుగ్రహించబడిన కాలము, విశ్రాంతి అనుభవించుటకు పిలువబడిన కాలము. చెప్పండి, విశ్రాంతి అనుభవించుటకు పిలువబడిన కాలము. ఈ కాలములో మనకు విశ్రాంతి నిలిచి ఉన్నది, కానీ ఇంకా మనం శ్రమల్లో ఉండడం, శోధనలో ఉండడం, సమస్యల్లో ఉండడం ప్రభు చిత్తం కాదు. మనము విశ్రాంతి అనుభవించడం దేవుని చిత్తం. చాలామంది ఏమనుకుంటామంటే, మాకు యోబు గారికి వచ్చినట్టు శ్రమలు వస్తే మేము నిజముగా భక్తి పరులం అనుకుంటున్నారు. యోబు గారికి వచ్చిన శ్రమలు దైవ చిత్తానుసారమైన శ్రమలు కాదు. ఎందుకు దైవ చిత్తానుసారమైన శ్రమలు కాదు? సాతాను గాడు ఎంటర్ అయితే యోబు గారు శ్రమపరచబడ్డాడు. యోబు గారు శ్రమపరచబడ్డాడు అని అంటే సాతాను గాడు ఎంటర్ అయ్యాడు. సాతాను గాడు ఎంటర్ అవ్వడానికి రీజన్ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. చింతిస్తే సాతాను గాడు ఎంటర్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు యోబు గారు దేంట్లో లేడు? విశ్రాంతిలో లేడు. విశ్రాంతిలో లేని ప్రతి ఒక్కరి జీవితంలో, విశ్రాంతిలో లేని ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరు ప్రవేశిస్తున్నారనంటే సాతాను గాడు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి సాతాను గాడికి డోర్ ఏంటి? ఓపెన్ డోర్, చింత. కానీ దేవుడు మనకిస్తున్న వాగ్దానము, లేఖనం మనకు తెలియజేస్తున్న సంగతి, మీకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇంకనూ నిలిచి ఉండగా దానిలో నుంచి తప్పిపోదామేమో అని జాగ్రత్త పడదామన్నాడు. కాబట్టి విశ్వాసికి ఉండవలసిన జాగ్రత్త, విశ్వాసికి ఉండవలసిన భయము, నేను నరకం పోతానేమో, నేను నా రక్షణ కోల్పోతానేమో,
లేకపోతే నన్ను అపవాది మొత్తం నాశనం చేస్తాడేమన్న భయం కాదు. విశ్వాసి కలిగి ఉండవలసిన భయము, నేను విశ్రాంతి అనుభవించకపోతే ఎలా? అర్థమైందండి మీకు? మనకేమున్నది? రెస్ట్ ఉంది. మనకు ఒక దైవిక విశ్రాంతిని దేవుడు వాగ్దానం చేశాడు. మరి నేను ప్రతిరోజు నా కాలకృత్యములలో, నా ప్రతిరోజు కృత్యాలలో, ప్రతి దిన కృత్యాలలో నేను విశ్రాంతిని అనుభవిస్తున్నానా లేదా? నా ప్రతిరోజు నేను విశ్రాంతికి వారసుడిగా అయినట్టుగా నేను ఎంచుకుంటున్నానా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాగ్దానంతో కూడిన జీవితానికి అర్హుణ్ణి, విశ్రాంతికి అర్హుణ్ణి. విశ్రాంతికి మనం పైసలు పెట్టేది లేదు, విశ్రాంతిని సంపాదించుకునేది లేదు. మనం అంటాం కదా, ఎంత పెట్టినా కూడా టైంను కొనలేం, డబ్బులు ఎన్నైనా పెట్టి బెడ్ కొనుక్కోవచ్చు కానీ విశ్రాంతిని కొనుక్కోలేమని డైలాగులు చెప్తాం కదా. నేనేమంటున్నానంటే, మనం దండ్లా పరుపులు కొని రెస్ట్ తీసుకున్నా రెస్ట్ మనకు దొరకకపోవచ్చు, కానీ వాగ్దానం అనేది మనకుంది ప్రియులారా. ఏంటి ఆ వాగ్దానము? రెస్ట్. ఏ సమయం అది? నేడు అనబడే సమయం. ఇది ఏ సమయము? ఈరోజు నేడే, రేపు నేడే. అంటే మన కాలమంతా కూడా, వింటున్నారా, ఈ కాలమంతా దేంట్లో ఉంది? నేడు అనబడే సమయంలో ఉంది. నేడు అనబడే సమయానికి వాగ్దానం చేయబడిందే విశ్రాంతి. కాబట్టి చాలామంది ఈ నేడు అనబడే సమయాన్ని అనుభవించట్లేదు. చాలామంది ఈ రక్షణ దినాన్ని, ఈ కృపా కాలాన్ని, ఈ కోత కాలాన్ని, ఈ విశ్రాంతి కాలాన్ని, క్షేమ కాలాన్ని, సమాధాన కాలాన్ని, ఈ షలోమ్ కాలాన్ని, కంప్లీట్నెస్ కాలాన్ని అనేకులు అనుభవించకపోవడం వల్ల వారి జీవితంలో పొందవలసిన మేలు, అనుభవించవలసిన స్వాస్థ్యము, అనుభవించవలసిన కృప అనేక మంది అనుభవించట్లేదు. కానీ దేవుని చిత్తము మనం ఓడిపోవడం కాదు, దేవుని చిత్తము మనము ఎంటీగా ఉండడం కాదు, దేవుని చిత్తము మనం ఖాళీ పాత్రలకు కనబడడం కాదు, దేవుని చిత్తము మనం నింపబడడం. దేవుని చిత్తం ఏంటండి? సంఘానికి శిరస్సుగా ప్రభు ఉన్నాడు. ఎందుకొరకు ప్రభు ఉన్నాడంటే, సమస్తము నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నాడు ఆయన. ఎవరండి ఆయన? సంఘానికి శిరస్సు ఎవరు? మన ప్రభువు. మనం ఎవరము? ఆయన సంఘము. కాబట్టి సంఘానికి శిరస్సు ఆయన. కాబట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన నింపుతున్నాడు. కాబట్టి ప్రభు మనం నింపాలని కోరుకుంటున్నాడా, ఎంటీగా చూస్తున్నాడా? మనము నింపబడాలి. చాలామంది నింపబడని అనుభవంలో ఉన్నారు. అంటే దేవుడి నుండి ఏదో ఒకటి పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం మనం. ఏదో రకంగా దేవుణ్ణి సంతోషపెట్టి ఎన్నో రకాలుగా దేవుని నుండి మనము అనుభవించాలని ఆశపడుతున్నాం. కానీ దేవుని చిత్తము మనం కార్యాలు చేస్తే నెరవేర్చబడినట్లు కాదు, మనం విశ్రాంతిలో ఉంటే మన కార్యాలు నెరవేర్చబడతాయి. మీకు అర్థమైందన్నమాట. చాలామంది మనం ఏమనుకుంటున్నాం, మన ఉపవాసాల ద్వారా, మన ప్రయాసాల ద్వారా, మన ప్రార్థనల ద్వారా, మన నిష్ఠ ద్వారా, ఇంకేముంటాయి, మన సమర్పణ ద్వారా, ఇవన్నిటి ద్వారా మనం ఏమనుకుంటున్నాం, దేవుడికి నేను సమర్పించుకుంటే, దేవుడికి నిష్టగా పూజిస్తే, దేవుని నిష్టగా ఆరాధిస్తే, దేవునికి నేను ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే, పోరాడితే, రాత్రంతా పోరాడితే ప్రభు నాకు ఇస్తాడేమో అనే అనుభవాల గుండా విశ్వాసి ముందుకు వెళ్తున్నాడు. కానీ వాక్యం చెప్తున్న సంగతి మాత్రం మర్చిపోతున్నాడు. వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, దేవుడు ఏం చేశాడమ్మా, తన కార్యాలు ముగించి విశ్రాంతిలో ప్రవేశించాడు. చూడమాట, దేవుడు కార్యాలు ముగించి విశ్రాంతిలో ప్రవేశించాడు. ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు? కార్యాలు ముగించి విశ్రాంతిలో ప్రవేశించమని చెప్పలేదు. విశ్రాంతిలో ప్రవేశిస్తే మన కార్యాలు ముగించబడతాయని చెప్పాడు. ఎంతమందికి అర్థమైందన్నమాట? 9వ వచనం చదవండి ఒకసారి. 4:9. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. yes, చదవమ్మా. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రామించిన ప్రకారము ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు తన కార్యములను ముగించి విశ్రమించును. ఇప్పుడు చెప్పండి, దేవుడు కార్యాలు ముగించి విశ్రమించాడు. మనం కార్యాలు ముగించి విశ్రమించడం కాదు, మనము విశ్రమించి కార్యాలు ముగించాలి. అర్థమైందండి కదా? వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. దేవుడేమో పని చేసి, దేవుడు కార్యాలు చేసి విశ్రాంతిలో ప్రవేశించాడు. ఎన్నో దినమునా కదా? 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాడు. అంటే ప్రభు ఏం చేశాడు? పని చేసి విశ్రమించాడు. కానీ మనల్ని పని చేయమని చెప్పట్లేదు ప్రభు. ఏం చెప్తున్నాడు? మీరు విశ్రాంతిలోకి రండి, మీ పనులు ముగించబడతాయని చెప్తున్నాడు.
సో మనం విశ్రాంతికి రాకపోవడం వల్ల మన పనులు పెండింగ్లో పడుతున్నాయి. మన ఫైల్స్ పెండింగ్లో ఉండడానికి, మన ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉండడానికి రీజన్ ఏంటంటే మనం రెస్ట్ని నెగ్లెక్ట్ చేయడమే, విశ్రాంతిని నిర్లక్ష్యం చేయడమే. విశ్రాంతి నిర్లక్ష్యం అయిపోవడం ద్వారా మన జీవితంలో కార్యాలు జరగడం లేదు, కార్యాలు పెండింగ్ అయిపోతున్నాయి. ఎంతమంది కార్యాలు జరగాలని కోరుకుంటున్నారు? ఎంతమంది కుటుంబాలకు మేలు కలగాలని కోరుకుంటున్నాం? మనం అందరం కోరుకుంటున్నాం. మరి మనం అంతమందికి విశ్రాంతిలోకి రాలేకపోతున్నాం కదండి. నేడు అనబడే సమయం విశ్రాంతి కాలం, కోత కాలం, సంపాదించుకునే కాలం, అనుభవించే కాలం, భాగ్యవంతమైన జీవితం కలిగిన కాలంలో మనం ఉన్నాము. మనం ఉన్నటువంటి మన జీవితంలో మరి ఎందుకు మనము మేలును అనుభవించలేకపోతున్నాం? మనం అనుకుంటున్నాం కదా, మనం ఎంత ప్రయాసపడినా. ప్రభు నాతో ఒక మాట చెప్పాడు. రూతమ్మ మోయాబును విడిచిపెట్టి ఎక్కడికి వచ్చింది? బెత్లెహేమ్కి వచ్చింది. బెత్లెహేమ్కి వచ్చిన తర్వాత బోయాజు పొలంలో ఏం ఎరుకుందన్నామే? పరిగె ఎరుకుంది. పరిగె అంటే తక్కువనా ఎక్కువనా? చాలా చీప్ కదా, చాలా తక్కువ. నేను అనుకుంటున్నాను, నాకు అనిపించింది ప్రభు ఇచ్చిన పరిగె మన దృష్టికి అరే పరిగెనే కదా అని చూస్తాం కదా. అంటే ఇప్పుడు విశ్రాంతిలో లేని వ్యక్తి చేసేటటువంటి కార్యాలు పరిగె కంటే చీప్. మనం అనుకుంటున్నాం కదా, నేను శ్రేష్టంగా ప్రభుని ఆరాధిస్తున్నా, గొప్పగా ప్రభు కొరకు ఏదైనా చేయాలని ఆశపడుతున్నా అనుకుంటాం కదా. ప్రభువు విశ్రాంతిలో ఉన్నప్పుడు క్రమక్రమంగా పరిగిచ్చాడు, 6 కొలల యవలిచ్చాడు, తర్వాత పొలం ఇచ్చాడు. పరిగిచ్చాడు, యవలిచ్చాడు, పొలం ఇచ్చాడు. ఇది క్రమం దేవుని. మనమేమనుకుంటున్నామనంటే మనం ఏదో చేసి ఏదో ప్రయాసపడి దేన్నో సంపాదించాలని ఆశపడుతున్నాం కదా, అది పరిగె కంటే చీప్. దేంట్లో? మన ప్రయాసలో. కానీ ప్రభు విశ్రాంతిలో పరిగె కూడా ఆమెకు ఆశీర్వాదకరంగా మార్చబడి. ఆమెన్. గాట్ ఇట్ మై పాయింట్? మనం విశ్రాంతిలో లేకుండా చేసే గొప్ప పని పరిగె కంటే చీప్. మనం విశ్రాంతిలో లేకుండా సంపాదించుకునే ప్రతిదీ అది మనకు శ్రేష్టంగా కనబడవచ్చు. చూసారా నా గొప్పతనం, చూసారా నా గొప్పతనం, చూసారా నా గొప్పతనం అని అతిశయంగా చెప్పుకునే దానికి అవకాశం ఉంటుందేమో, కానీ అది పరిగె కంటే చీప్. సో కమ్ అండ్ టేక్ రెస్ట్. మనం ఏం చేయాలండి? వచ్చి విశ్రాంతిలో ప్రవేశించాలి. విశ్రాంతిలో ప్రవేశిస్తే మన కార్యాలు ముగించబడతాయి. కార్యాలు ముగించబడే కార్యాలు ఎలాగుంటాయంటే అవి శ్రేష్టముగా, అద్భుతముగా, రమ్యముగా ఉంటాయి ప్రియులారా. ఆమేన్. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో మేలు కలగాలని, మీ కుటుంబంలో మేలు కలగాలని, మీ బ్రతుకులో ఒక విజయాన్ని చూడాలని ఆశపడితే మీరు ఏం చేయాలంటే విశ్రాంతిలోకి రండి, రెస్టులోకి రండి. చింతించడం మానేయండి. వాక్యంలో ఉంది, మీరు చింతించడం వల్ల 3 ఎక్కువ గారు 3 తక్కువ గారు. మీ ప్రతి వెంట్రుక లెక్కించబడుతుంది. కాబట్టి మీ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన నేత్రములకు ఏది మరుగు చేయబడలేదు, ఏది కూడా ఆయన నుంచి దూరంగా లేదు. మీరు మొదట ఆయన విశ్రాంతిలోకి రండి. ఆయన విశ్రాంతిలోకి వచ్చే, ఆయన విశ్రాంతిని అనుభవించే కాలం పేరు ఏం పేరండి? నేడు అనండి. నేడు అనబడేది ఒక దినం కాదు, ఒక కాలం, ఒక సీజన్. ఏంటండి ఇది? నేడు అనబడే కాలం ఒక సీజన్. ఈ సీజన్కు ఉన్న శక్తి ఏంటంటే ఏంటా సీజన్ యొక్క శక్తి? ఈ సీజన్ యొక్క కాలం ఎంత? 2000 సంవత్సరాలుగా ఈ సీజన్ కొనసాగుతున్నది. ఈ సీజన్ ముగించబడితేనే శ్రమల కాలం వస్తుంది. ఏ కాలం? శ్రమల కాలం రావాలంటే ఈ సీజన్ ముగించబడాలి. అంటే ఈ శ్రమల కాలం అనే సీజన్ ఆపుతుంది ఏ కాలము? నేడు అనబడే కాలము. కాబట్టి ఇప్పుడు శ్రమల కాలాన్నే ఆపగలిగిన శక్తి ఉన్న నేడు అనబడే సమయంలో మనం ఉన్నామంటే ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదాలకు మనం వారసులం అవుతాం కదండి. కాబట్టి ఇది వాగ్దానములతో నింపబడిన కాలం. ఇక్కడ వాగ్దానాలు ఉన్నాయి కానీ శాపాలు లేవు. ఇక్కడ క్షేమం ఉంది కానీ క్షామం లేదు. ప్రేమ ఉంది కానీ ద్వేషం లేదు. ప్రభు మనల్ని ప్రేమించి కొనసాగింప చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మీరు దేంట్లోకి రండి అంటే నేడు అనబడే కాలాన్ని నమ్ముకోనండి. నేడు అనబడే కాలాన్ని మీకు తెలియజేసేటటువంటి సహవాసంలో మీరు నిలబడాలి. నేడు అనబడే కాలాన్ని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితంలో నిర్లక్ష్యపరచబడేది ఏంటిదండి? విశ్రాంతి. చెప్పండి. విశ్రాంతి నిర్లక్ష్యం చేయబడితే కార్యాలు నిర్లక్ష్యం చేయబడతాయి. మీ జీవితంలో మీరు ఎన్ని ఉపవాసాలు చేసినా, మీ జీవితంలో ఎన్ని యాచనలు, ఎన్ని ప్రార్థనలు, ఏం చేసినా సరే మీ జీవితంలో నెరవేర్చబడిన ప్రతి కార్యము రెస్టులో ఉంటే జరుగుతుంది. 127వ కీర్తనలో ప్రభు చెప్పాడు 2వ వచనంలో, తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు.
రెస్ట్లో ఉంటే మనకు అనుగ్రహించబడుతుంది. పని చేస్తే పరలోకం, పని చేస్తే ఆశీర్వాదం అనేది దేవుని బోధ కాదు. అర్థమైందమ్మా నా మాట? పని చేస్తే పరలోకం, పని చేస్తే ఆశీర్వాదాలు అనేది దేవుని బోధ కాదు. ఎవరి బోధ అది? సాతాను బోధ. నిన్ను ప్రభు ఏమంటున్నాడు? రెస్ట్లో ఉండమంటున్నాడు. సాతాను ఏమంటున్నాడు? పని చేయమంటున్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు మనం గత వారం స్టడీ చేసాం. దాస్యపు గృహము, విశ్వాస గృహము. గుర్తుందా? దాస్యపు గృహము, విశ్వాస గృహము. దాస్యపు గృహంలో ఏమున్నాయి? కర్ర, అమ్మా, గడ్డి, కొయ్యకాలు. కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఈ కొయ్యకాలు, గడ్డి ఏమో ఇటుకలు చేయడానికి వాడతారు. ఒకవేళ వాళ్ళు ఇటుకలు చేయకపోతే వారి నెత్తి మీద కర్రను వాడతారు. అంటే ఇప్పుడు దాస్యపు గృహములో ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ప్రతిరోజు పని చేయాలి. ఏ దినపు ఇటుకలు ఆ రోజు టార్గెట్ ఫినిష్ చేయాలి. అది ఏ అనుభవము? దాస్యపు గృహపు అనుభవము. కానీ విశ్వాసం ఎక్కడున్నాడు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనమందరం ఎక్కడున్నాము? విశ్వాస గృహంలో ఉన్నాం. సంఘాన్ని గలతీ పత్రిక 6:10 చెప్పాడు విశ్వాస గృహం అని చెప్పాడు. ఏ గృహం అండి ఇది? విశ్వాస గృహములో బంగారము, వెండి, వెలగల రాళ్ళు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఈ బంగారము, వెండి, వెలగల రాళ్ళు విశ్వాసము, విమోచన, ఆయన రక్తాన్ని గురించి మాట్లాడుతున్నాయి కానీ మన యొక్క ఎఫర్ట్స్ గురించి కాదు. మీకు అర్థమైందా? నా మాట అర్థమైందా? తమ్ముడు వింటున్నారా? మీకు బోర్ వస్తుందా? మీకు ఏమైనా? అరే బోర్ నో. చూడండి, ఇక్కడేమున్నాయి? కర్ర, గడ్డి, కొయ్యకాలు. కర్రతో గడ్డితో కొయ్యకాలతో గడ్డితో ఏం చేయాలి? ఇటుకలు చేయాలి. వాళ్ళు ఇటుకలు చేయకపోతే కర్ర పట్టి కొడతారు. ఇది ఎక్కడ అనుభవము? దాస్యపు గృహములో, ఐగుప్తులో ఉన్న అనుభవము. కానీ సంఘానికి వస్తే సంఘములో ఉండేది విశ్వాసము, విమోచన, రక్తము. విశ్వాసము, విమోచన, రక్తము. అంటే విశ్వాసమును గూర్చి, విమోచనను గూర్చి, ఆయన రక్తమును గురించి మాట్లాడతాం కానీ మనం చేయవలసిన పని గురించి కాదు. మేము మనం డిస్కస్ చేస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరైతే సద్బోధకుడా అని ఆయన దగ్గరకు వస్తున్నారో ఆయన బోధకుడిలాగా చూస్తున్నారు. యేసుప్రభువుని ఎలా చూస్తున్నాం మనం? బోధకుడిలాగా చూస్తే ఆయన మనకేమిస్తాడు? రూల్స్ ఇస్తాడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. కానీ పక్కనే ఒక గుడ్డోడు ఉంటాడు. రోడ్డు పక్కన భిక్షం అడుక్కునే భర్తిమయ్య అని తన పేరు. ఆ భర్తిమయ్య ఏమంటాడు? దావీదు కుమారుడా నన్ను దాటి పోకు అంటాడు. దావీదు కుమారుడు అంటే ఆయన దేవత్వం. దావీదు కుమారుడు అనేది ఏంటండి? ఆయన దైవత్వం. ఆయన దైవత్వాన్ని మాట్లాడిన వ్యక్తికేమో ఆయన దగ్గరికి వచ్చి బాబు నేను నీకేమి చెయ్యాలి అని అడిగాడు. ఎవరు అడిగారు? యేసయ్యనే అడిగాడు. కానీ పక్కనే 18 లూకాసు వార్తలు చూస్తాం. ఒక యవనస్తుడే పరిగెత్తుకుంటూ వచ్చి సద్బోధ కూడా నేను నిత్య జీవమునకు వారసుడొకటకు ఏమీ చెయ్యాలి. ఎవరు అడిగారు? ఒక మనుషుడు బోధకుడిని అడిగాడు. యేసుప్రభుని ఎలా చూశాడు? ఈయన ఒక బోధకునిలాగా చూశాడు. కానీ ఆ భర్తిమై గుడ్డి భిక్షగాడు, రోడ్డు పక్కన ఉన్నవాడు, చదువు లేనివాడు, కుటుంబాలు పట్టించుకొనివాడు, ఎవరు అందరూ నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి మాత్రం యేసుప్రభు దైవత్వాన్ని మాట్లాడితే ఆయన దైవత్వపు యొక్క స్వభావం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఐ థింక్ 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఆయన స్వభావమునకు విరోధముగా ఏది చెయ్యలేడా అన్నా? చెప్పాలి. చేయలేడా? చేయలేడుకి రీజన్ తేడా ఉందా? చెయ్యడు అంటే చేయడు, చెయ్యలేడు అంటే అసలు ఆయన వల్ల కాదంతే. కాబట్టి ప్రభువు ఆయన దైవత్వం అంటే అర్థం ఏంటంటే, దైవత్వం యొక్క స్వభావం ఏంటంటే గివింగ్. ఎవరిని ఇచ్చాడు ఆయన? యోహాను సువార్త 3:16 చూసాము. ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడు లోకమును ప్రేమించాడు. అక్కడ ఏమని యూజ్ చేయబడింది? దేవుడు అనండి. దైవత్వపు యొక్క స్వభావం ఏంటంటే తన కుమారుణ్ణి ఇవ్వడం. రోమపత్రిక 8:32 చూస్తాం, తన సొంత కుమారుణ్ణి ఇవ్వడం. కాబట్టి దేవుని స్వభావం ఏంటంటే ప్రేమ స్వభావం. ఏ స్వభావం అండి? దైవత్వం ఏమో ప్రేమ స్వభావాన్ని మాట్లాడుతుంది.
నా స్వభావము బోధకుడని ఫీలింగ్తో వెళ్తున్నప్పుడల్లా నేనేం కోరుకుంటున్నాను? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంతేనా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల నాకు మేలు కలుగుతుందా? మేలు కలగదు. ఒకవేళ మేలు కలిగేది ఉంటే పక్కనున్న గుడ్డోని దగ్గరికి వెళ్ళి కూడా ఏమనేవాడు? బాబు, ఇప్పుడే ఒక యవనస్తునికి చెప్పాను, ఎలా బతకమని చెప్పాను, ఆయన నీ దగ్గరకు పంపిస్తాను, ఆయన నీకు ఎలా ఉండాలో బోధిస్తాడు అని చెప్తుండే కదా. ఆయన పని చాలా బిజీ ఉన్నాడు కదా ఆ రోజు. ఆ బిజీలో యవనస్తుడికి ఇప్పుడే బోధించాను, యవనస్తుడికి ఇప్పుడే ప్రకటించాను, ఆయన బోధించినటువంటి సంగతులు నీ దగ్గరకు వచ్చి నీకు ఏం చేయాలో బోధిస్తాడు, నువ్వు బాగుపడతావని చెప్తుండే. అవునా కదా? కానీ ప్రభు అలా చెప్పాలి. ఏమని చెప్పాడు? నా వల్ల నీకేం కావాలి? వాట్ యు వాంట్? నీకేం కావాలి బిడ్డ అని అడుగుతాడు. కాబట్టి నేడు అనబడే సమయం ఏ కాలం అనంటే ఆయన ద్వారా పొందుకునే కాలం అనండి. అర్థమైందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేనేం చేయాలో చెప్పు, ఎన్ని ఉపవాసాలు ఉండాలో చెప్పు, ఎంత ప్రార్థన చేయాలో చెప్పు, ఎన్ని రాత్రులు గడపాలో చెప్పు, ఏదైనా సరే నేను చేస్తా ప్రభు అంటే ప్రభు అంటాడు చేసుకో. ఏమంటాడు? చేసుకో. చేసుకున్న దాన్ని బట్టి నేనేం చేయలేను. ఎందుకు? నేను విశ్రాంతిలో ఉన్నాను, నువ్వు విశ్రాంతిలోకి రా, నీ కార్యాలు ముగించబడతాయి. ప్రభు ఇచ్చే సమాధానం ఇది. అందుకే దావీదు కుమారుడా అన్నాడు ఆయన. దావీదు కుమారుడు అంటే ఆయన దైవత్వపు స్వభావాన్ని ఎరగాలి ప్రియులారా. మనం ఏం ఎరగాలి? ఆయన దైవత్వాన్ని ఎరగాలి. ఆయన దైవత్వం ఎటువంటిదనంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:15 విశ్వసించితిని గనుక మాట్లాడి తిని. ఏంటండి? విశ్వసించితిని గనుక మాట్లాడి తిని. ఎవరు విశ్వసించారు? దేవుడు విశ్వసించాడు. దేవుడు విశ్వసించాడు. దేవుడు విశ్వసించాడు. ఏమని విశ్వసించాడు? వెలుగు కలుగునుగాక అన్నాడు. కలిగిందా? కలగలేదా? ఎలా మాట్లాడాడు ఆయన? విశ్వసించి మాట్లాడాడు. కాబట్టి దేవుడి స్వభావం ఏంటి? విశ్వాసం. దేవుడి స్వభావం ఏంటి? మొదటి చెప్పాను, ప్రేమ. దేవుడి స్వభావం ఏంటిది? విశ్వాసం. సో ఆయన విశ్వాసానికే పని చేస్తాడు కానీ మన శక్తికి కాదు. ఒక మంచి మాట ఉంది, ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధులు గనక వాగ్దానములకు వారసులైతే విశ్వాసం ఏంటట? వ్యర్థము, నిరర్థకమే. కాబట్టి మనమేమో విశ్వాసాన్ని పట్టుకొని ముందుకెళ్తున్నాం, ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ముందుకెళ్ళటంలోకి దేవుడు కార్యాలు చేస్తే మనల్ని ఎలా చూసినట్టు? ఆయన తక్కువ వాళ్ళగా చూసినట్టు. కానీ ప్రభు దృష్టికి మనం ఎలా ఉన్నాం? విశ్వాసము ఆధారం చేసుకొని బతికే వాళ్ళు లోకానికి పిచ్చోల్లా కనిపిస్తారు, కానీ ప్రభువుకు గనులు వారు. ఎవరండి? ప్రభువుకు మాత్రం. సో మీరు ఆధారం చేసుకోవాల్సింది నేడు అనబడే సమయంలో దేనండి? ఫెయిత్. నా మాటలు అర్థమవుతుంది ఈరోజు? దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాను, నేను తలస్తున్నాను. సో ప్రభు మనకు అనుగ్రహించబడినటువంటి స్థలము దాస్యపు గృహం కాదు, విశ్వాస గృహము. విశ్వాస గృహములో విమోచనను గురించి, విశ్వాస గృహములో విశ్వాసము గురించి, విశ్వాస గృహములో ఆయన రక్తమును గురించి మాట్లాడాలి. అంటే ప్రభువు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. మీకు విషయం చెప్తాను వినండి. మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడా లేదా అండి? మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు యాజ్ ఏ బోధకుడుగా ఉన్నాడా, దేవుడిగా ఉన్నాడా? ప్రభువు ఆత్మ అని చదువుతాం కదా. ప్రభువు యొక్క ఆత్మగా ఉన్నాడు. కాబట్టి ప్రభు ఆత్మగా మనలో ఉన్నప్పుడు ఆయన బోధకుడుగా ఉండి ఆర్డర్ చేస్తున్నాడా, రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తున్నాడా, లేదా రోమపత్రిక 5:5 ప్రకారంగా మనలో మన హృదయముల మీద కుమ్మరించబడిన దేవుని ఆత్మ ద్వారా ప్రేమను తెలుసుకుంటున్నామా? ప్రేమనే తెలుసుకుంటున్నాం. సో దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మాట్లాడేది ఎవరి గురించి? క్రీస్తుని గురించి. అంటే దేవుని తత్వాన్ని గురించి, అంటే దేవుని ప్రేమను గురించి. ప్రభువు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. సో దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. చెప్పండి. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంత అనేది పరిశుద్ధాత్మ నీకు చెప్తానే ఉంటాడు. ఎప్పుడు? రోజు చెప్తా ఉంటాడు. ఇక్కడేమో రోజు నువ్వు పని చేయాలి. లిమిటేషన్, ఒక లిమిట్. నీకు 1000 ఇటుకలు చేయాలంటే ఈరోజు 1000 ఇటుకలు చేయాలి. కానీ విశ్వాస గృహములో చేర్చబడిన విశ్వాసి హృదయములో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి దినం ఆయన ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు మనం నేర్చుకునే అవకాశాన్ని ప్రభు కల్పించాడు. విశ్వాస గృహములో ఉన్నది దాస్యపు గృహంలో లేనిది. విశ్వాస గృహములోనేమో ప్రయాస ఉంది, దాస్యపు గృహంలో విశ్వాస గృహంలోనేమో ప్రేమ ప్రకటించబడుతుంది, దాస్యపు గృహంలోనేమో ప్రయాస ప్రకటించబడుతుంది. అండర్స్టూడ్? కాబట్టి మనం ప్రయాసలో ఉంటున్నాం, పోరాటంలో ఉంటున్నాం అనంటే మనం దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం?
విశ్వాస గృహాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఓకే, అర్థమైందండి? దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, అంటే సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. నా పాయింట్ అర్థమైంది ఇప్పుడు? సో మనకు ఏది ప్రాముఖ్యమైంది? ఇప్పుడు చూడండి, 2వ వచనం చదవండి. హెబ్రీ 4:2. హెబ్రీ 4:2. వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము కలిగి కలిసి ఉండలేదు గనుక కలిసి అనండి, నిష్ప్రయోజనం అనండి. ఇప్పుడు కలిసి ఉంటే నిష్ప్రయోజనమైందా, కలిసి లేకపోతే నిష్ప్రయోజనమైందా అన్నా? కలిసి ఉండలేదు గనుక వినిన వాక్యం వారికి ఏమైందట? నిష్ప్రయోజనమైంది. చాలామంది ఈ నేడు అనబడే సమయాన్ని నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటంటే, వారి జీవితంలో సమయం నిర్లక్ష్యం చేయబడడానికి కారణం ఏంటంటే సహవాసం నిర్లక్ష్యం చేయబడుతుంది. ఫెలోషిప్ ఏంటండి? మనము సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే మనము సమయము, ఏ సమయము? కోతకాలము, ఆశీర్వాద కాలము, విశ్రాంతి కాలము, క్షేమకాలమును నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథము 6:16. బాటిల్ ఓపెన్ చేయవా? బాటిల్ ఓపెన్ చేయ. 6:16. ఇర్మియా గ్రంథం 6:16. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. yes, మేలు కలుగు మార్గం. ఏం కలగండి? మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోండి. ఏం కలుగుతుందమ్మా? విశ్రాంతి దేంట్లో ఉంది? మేలు కలిగే మార్గంలో ఉంది. ఒకసారి పరమగీతంలోకి రండి. పరమగీతం మొదటి అధ్యాయం. పరమగీతం మొదటి అధ్యాయం 7వ వచనం చూడవా? నా ప్రాణ ప్రియుడా నీ మందను ఎచ్చట మేపుదువో. ఎక్కడికండి? నీడ అనండి, నెమ్మది అనండి. రైట్, చదవండి. నాకు చెప్పు. తర్వాత ముసుగు వేసుకున్న దానినై నీ జతకాల మందిర యొద్ద నేను ఎందుకు ఉండవలెను? నారీమణి సుందరి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. కాబట్టి మేలు కలిగే మార్గంలో కొందరున్నారు, మేలు కలిగే మార్గంలో కొందరు నడుస్తున్నారు. మనం ఏం చేయాలి? మార్గాన్ని ఏం చేయాలి? మనము విచారించి అడిగి తెలుసుకొని అందులో నడుచుకోవాలి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకోండి. కొందరు మేలు కలిగే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నారీమణి సుందరి, నీకు అది తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అన్నాడు. అంటే ఇప్పుడు మందలు ఏం చేస్తున్నాయి? అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాయి. మనం ఏం చేయాలి? ప్రశాంత్ ఎట్లా పోయిండు, జైపాల్ ఎట్లా పోయిండు అని అడుగులు ఆడు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఆడిపోయిండా పోటీ, ఇట్లా కాదు. పోయినోడు ఎందుకు పోయిండు? అది మేలు కలుగు మార్గం అని తెలుసుకున్నాడు కాబట్టి ఆ మేలు కలిగే మార్గంలో నడిచిండు. నువ్వేం చేయాలి? ఆ మార్గములో ఆయన అడుగులు వేసుకుని నువ్వు రావాలి, కానీ మందల అడుగులు వేసుకొని రావాలి. కానీ పోయిండా? ఇది నీడ కలిగించే మార్గము, ఇది విశ్రాంతి కలిగించే మార్గము. ఏ సహవాసము? నేడు అనబడే సమయమును నిర్లక్ష్యము కానివ్వనిది మన జీవితంలో సహవాసం ప్రియులారా. సో చాలామంది సహవాసాన్ని నిర్లక్ష్యం చేసి, సంఘాన్ని నిర్లక్ష్యం చేసి ఏదో సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు, కానీ అది వారికి నిష్ప్రయోజనమే. సో నేనేమంటున్నానంటే, వింటే బ్రతుకులు బాగుపడతాయి, చేస్తే కాదు. అర్థమైందండి నా మాట? వింటే బ్రతుకులు బాగుపడతాయి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు అంతే. మాటకు అవకాశం ఉంటే, మాటకు ప్రభువుకు నువ్వు అవకాశం ఇస్తే, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ బ్రతుకులో నిష్ప్రయోజనం అనేది వినబడదు. ఏం వినబడదు? నిష్ప్రయోజనం అనేది వినబడదు. మన ప్రయాస వ్యర్థం కాదు ప్రియులారా,
మనం నడిచే మార్గాలు అవి వ్యర్థమైన మార్గాలు కాదు. మేలు కలిగే మార్గంలో మనం ఉండం. మేలు కలిగే మార్గము అది మనల్ని సరి అయిన వ్యక్తుల దగ్గరికి, సరి అయిన సమయంలో, సరి అయిన స్థలములో, సరి అయిన వ్యక్తులను పరిచయం చేస్తుంది, సరి అయిన సావాసానికి నడిపిస్తుంది, సరైన సమయాన్ని ఇస్తుంది, సరైన స్థలంలో మనల్ని నిలబెడుతుంది, మనము సరిగా ప్రవర్తించడానికి అవకాశం ఇస్తుంది. మనం ఏం చేస్తున్నామనంటే లోకములో ఉన్న స్నేహితులను స్నేహించి, లోకములో ఉన్న ఉపదేశాలను స్నేహించి మనం ఏం చేస్తున్నామనంటే ఐగుప్తు సహాయాన్ని నమ్ముకుంటున్నాం. దీన్ని చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథం 37వ వచనం, 30వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం. ఐగుప్తు వలన సహాయము పనికి మాలిందంటే నిష్ప్రయోజనమైంది. పనికి మాలిందంటే పనికి మాలింది ఏంటి ఈ లోకంలో? ఐగుప్తు సహాయం, దాస్యపు గృహపు సహాయం. అంతేనా? దాస్యపు గృహపు సహాయం అని చదవన్నా. దాస్యపు గృహపు సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అది ఊరక ఏమీ చేయక గప్పాల మారి. ఏంటండి అది? ఏ మారి? గప్పాల మారి అంటే దానికి లొడలొడ వావుడే తెలుసు కానీ ఏం చేసుడు తెలియదు. గప్పాల మారి లొడలొడ వావుడే కదా. కాబట్టి ఐగుప్తు సహాయము మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఈరోజు అనేక సహవాసాలు ఏమంటున్నాయనంటే, అనేక సంఘాలనే మాట్లాడదాం. అనేక సంఘాల్లో బోధించబడుతున్న ఉపదేశం ఏంటంటే దాస్యపు గృహపు డాక్ట్రిన్. ఏ డాక్ట్రిన్? దాస్యపు గృహపు డాక్ట్రిన్. కానీ మన డాక్ట్రిన్ ఏంటంటే 2వ అధ్యాయం 20వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. యేసు క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. మనం కట్టబడ్డాం. మనం కట్టబడిన పునాది అది దాస్యపు గృహ పునాది కాదు. మనం కట్టబడిన పునాది బంగారము, వెండి, వెలగల రాళ్ళు అనే పునాది. కాబట్టి ఈ పునాది మనకి ఎవరి గురించి మాట్లాడుతుంది? క్రీస్తే. ఎవరండి? అబౌట్ జీసస్. మనం లాస్ట్ వీక్ అనుకున్నాం కదా, ఇంక్లూడింగ్ జీసస్ కాదు, అబౌట్ జీసస్ అనేది మన సందేశం. అబౌట్ జీసస్ అంటే ఏంటి? యేసయ్యా యేసయ్యా దిగిరావా, రావాలి యేసయ్యా, కావాలి యేసయ్యా అని పాటలు పాడు కాదు. ఇప్పుడు మనకి ఏమైనా వాడతాయి? యేసు 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 జీసస్ అని అంటే అది యేసుని గురించి ప్రకటించే సంఘం అని మనం ఏమనుకోవద్దు. భ్రమపడి మైమరిచి మురిసిపోయి ఆరాధనలో లీనమైపోవద్దు. మనం ఆలోచన చేయాలి. యేసును ప్రకటించడం అనంటే ఏం ప్రకటించడము? ప్రేమ. ఏం ప్రేమ? దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు, నువ్వు ఉన్న పరిస్థితులలో దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు. ఆమేన్. పేతురు, యోహాను, యాకోబులు ఎక్కడున్నారు? రూపాంతరం అనే కొండ మీద ఉన్నారు. రూపాంతరం అనే కొండ మీద మనం చూస్తే వారు ప్రభువుతో ఏకీభవించట్లేదు. ప్రభువుతో ఏకీభవించని ప్రజల మధ్యలో ప్రభు నిలబడ్డాడు అక్కడ. అవునా కదా? ప్రభువుతో ఏకీభవించని ప్రజల మధ్యలో ప్రభు నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఆకాశం నుండి వినబడ్డ స్వరం ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యోర్దాను నదిలో బ్యాప్టిజం పొందడానికి వెళ్ళినప్పుడు, బ్యాప్టిజం పొందిన తర్వాత ఆకాశం నుండి వినబడిన స్వరం ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అక్కడేమో ఈయన మాట వినండి అన్నాడు, ఈయన నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. అంటే ఇక్కడ వ్యతిరేకత ఉందా లేదండి? అంటే మనల్ని వ్యతిరేకించే మనుషుల మధ్యలో, అనగా ఒక ఉన్నతమైన స్థలంలో కూడా ప్రభు ఇచ్చే స్వరం ఏంటి? ఐ యామ్ లవ్. నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇప్పుడు యోర్దాను అంటే ఏ స్థలం అంటే సముద్ర మట్టానికి 10,000 అడుగుల లోతున్న ప్రాంతము. యోర్దాన్ అంటే ఏంటి? సముద్ర మట్టానికి అంటే దిగువ ఉన్న ప్రాంతము. ఒక దిగువైన స్థలంలో కూడా వినబడే స్వరం ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఒక ఎత్తైన స్థలంలో ఉన్నప్పుడు ఏం వినబడుతుంది? నేను నిన్ను ప్రేమిస్తున్నా. ప్రజలు తిరస్కరించిన, ప్రజలు యాక్సెప్ట్ చేయకపోయినా, మనుషులు తిరస్కరించిన, మనుషులు అభ్యంతరపడినా అప్పుడు నువ్వు నమ్మాల్సింది ఏంటి? నన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. సో సంఘంలో వినబడవలసింది ఏంటిది? నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరి ద్వారా? నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి నీవు సహవాసములో ఉన్నప్పుడు నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా ప్రతిదినం నువ్వు నేర్చుకునేది ఎంత పని చేయాలి కాదు, ఎంత ప్రేమిస్తున్నాడు ప్రభు. వింటున్నావా? చెప్పండి.
ఎంత పని చేయాలనేది దాస్యపు గృహపు సందేశం. కానీ విశ్వాస గృహంలో ఉన్న సందేశం ఏంటి? ఎంత ప్రేమిస్తున్నాడు ప్రభు. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 19వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీకు అర్థమైతే మన జీవితాలు ధన్యమైపోతాయి పిల్లలు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియాలి? జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. అది ఎక్కడ తెలియజేయబడుతుంది? పైన చూస్తాం 11వ వచనంలో, సంఘములో అనండి, చర్చిలో, సహవాసంలో. మనకు దాస్యపు గృహపు సహవాసంలో వినబడేది ఏంటిది? బాబో, నువ్వు ఇంత పని చేస్తే, నువ్వు ఇన్ని ఉపవాసాలు చేస్తే, ఇన్ని వారాలు చేస్తే, ఇలా ప్రవర్తిస్తే, ఇలా ముందుకు వెళ్తే, ఇలా 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 చేస్తే 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 నీ జీవితం బాగుపడుతుందనేది ఇక్కడ సందేశం. నువ్వు ఎక్కడ జీవిస్తున్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, అది యోర్దాను కావచ్చు, అది రూపాంతరపు కొండ కావచ్చు. చెప్పండి. అది యోర్దాను కావచ్చు, సముద్ర మట్టానికి 10,000 అడుగుల కింద ఉండొచ్చు, లోతుండొచ్చు, సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తుండొచ్చు. ఎక్కడైనా సరే వినబడుతున్న స్వరము, వినవలసిన స్వరము, మనకు కలగవలసిన ఉపదేశము, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది ఎవరి స్వభావము? గాడ్లీ నేచర్. ఏంటండి? గాడ్లీ నేచర్. అసలు భక్తి అంటే మన ఉపవాసాలు కాదు. భక్తి అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడం. వచ్చాను, వాక్యం విన్నాను, బల్లలో పాలు పంపులు పొందాను, వెళ్ళిపోయాను. ఇది కాదు భక్తి అంటే. భక్తి అంటే ఈరోజు 2.5 గంటలు సమయం కేటాయించి ఆయన సన్నిధికి నేను వచ్చాను, ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడా? ఎస్, ఎంత ప్రేమిస్తున్నాడు. దానికి పొడుగుంది, వెడల్పుంది, లోతుంది, ఎత్తుంది. పొడుగుంది, వెడల్పుంది, లోతుంది, ఎత్తుంది. దేవుడు ప్రేమ మనకు తెలియజేయబడితే వాక్యం అంటుంది, రోమాపత్రిక 8:37, మనలను ప్రేమించుచున్న వాని ద్వారా మనము అత్యధికమైన విజయం పొందుకుంటున్నాం. ఆమేన్ చెప్పండి. మీకు అర్థమైందా? నా మాట అర్థమైందా? దేవుని ప్రేమ అర్థమవుతుందనంటే మనం విజయములో ఉన్నాం. దేవుని ప్రేమ నేర్చుకుంటున్నామంటే మనం విజయాన్ని నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంత అనేది తెలుసుకోవడానికి మనం ఎక్కడ రావాలి? సహవాసానికి, సంఘానికి రావాలి. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నలిగిపోయిన తర్వాత, అలసిపోయిన తర్వాత, చివరికి కుళ్ళిపోయిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి, శారా గర్భమును బాగు చేసిన దేవా, నన్ను కూడా బాగు చేయవా అని పాడే కంటే, అవకాశం ఉన్నప్పుడే, ఉపదేశం వినబడుతున్నప్పుడే ప్రభువుకు అప్పగించుకొని మేలు కలుగు మార్గం ఏదని మన ప్రియులు నీడను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి అడుగుల వెంబడి అడుగులు వేసుకుంటూ, వాళ్ళ శబ్దాన్ని వినుకుంటూ, అదిగో బ్రదర్ వెళ్తున్నాడు, నేను వెళ్తాను, అగో సిస్టర్ వెళ్తుంది, నేను వెళ్తానని చెప్పి ఇలా పరిగెత్తుకుంటూ మనం ప్రభు సన్నిధికి రాగలిగితే అది నీడ దొరుకు స్థలము, అది నెమ్మది దొరుకు స్థలము, అది విశ్రాంతి దొరుకు స్థలము. ఆమేన్. సో మనము ఎంతగా ప్రభు సన్నిధిని కోరుకుంటామో అంతగా ప్రభు ప్రేమ తెలియజేయబడుతుంది. ఆమేన్. మీకు అర్థమవుతుందండి ఎంత ప్రభు శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు అంటే? మనది నిష్ప్రయోజనమైన అనుభవం కాదు, నిష్ప్రయోజనమైన అనుభవం కాదు. మనము ప్రయోజకులము అవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు వాగ్దానాన్ని నమ్మి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? యోసేపు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ అధికారిగా చేయబడ్డా, బానిసగా ఉన్నాడా? అధికారిగా చేయబడ్డాడు. ఎవరిని నమ్ముకున్నాడు ఆయన? ప్రభు ఇచ్చిన దర్శనాన్ని, ప్రభు ఇచ్చిన ప్రేమను, ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని నమ్ముకున్నాడు. ఐగుప్తులో కూడా ఏలికగా మార్చబడ్డాడు. వాక్యం అంటుంది, మనము యేసు క్రీస్తుతో కూడా ఏలుట. రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఏంటండి? యేసు ప్రభుతో కలిసి ఏలుట. ఇది ప్రభు సంకల్పం ప్రియులారా. కాబట్టి మనం ప్రయాసలో ఉన్నవారం కాదు ప్రియులారా. మీకు ఒక విషయం తెలుసా? రోగాలు రావడానికి రీజన్ ఏంటి? రోగాలకు రీజన్ ఏంటి? కరోనాకు రీజన్ ఏంటి? చెప్పండి. కరోనాకు రీజన్ ఏంటి? సరే, క్యాన్సర్కి రీజన్ ఏంటి? జ్వరానికి రీజన్ ఏంటి?
జలుబుకు రీజన్ ఏంటి? అన్నిటికీ రీజన్ చూడండి, ఆదికాండం 3:17. ఆదికాండం 3:17. ఆదికాండం 1:26 చదవండి. 3:17 చదివిన తర్వాత ఆయన ఆదాముతో, ఆ. నీవు నీ భార్య మాట విని ఆ, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక ఆ, నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ఆ. ప్రయాసముతోనే అన్న ఇది ఒక్క మాట గట్టిగా చదవన్నా. ప్రయాసముతోనే ప్రయాసముతోనే నీవు నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. దేంతోని? ప్రయాసము. దేంతోని? అసలు ప్రభు చిత్తం 3వ అధ్యాయమా 1వ అధ్యాయమా? చూడండి 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఆ. నరులను చేయుదము. ఆ, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, ఓకే. పశువులను, సమస్త భూమిని, ఆ, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఉమ్. ఏలుదురుగాక. ఏం గాక ఏలుదురుగాక. ఇక్కడనేమో ప్రయాస గురించి వినబడ్డది, ఇక్కడనేమో ఏలుదురు అనే మాట వినబడింది. దేవుని చిత్తం ఏంటండి? ఏలడం. దేవుడి చిత్తం ప్రతి జంతువును, ఇప్పుడు రోగాలకు డెంగ్యూ జ్వరం రావడానికి దోమ అంటాం, కరోనా రావడానికి గబ్బిలాలో అన్నాడు ఒకడు అనుకుందాం. కరోనా రావడానికి ఏమన్నాడు? గబ్బిలాలో అన్నాడు. క్యాన్సర్కు ఒక వైరస్, హెచ్ఐవికి ఒక వైరస్, ఇలా రకరకాల అన్నీ కూడా దాన్ని ఏమంటాం, ఇవన్నీ ప్రాకు జంతువులు, పురుగులు, అవి కాదు. వాటన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడా? వాటన్నిటితో రోగాలు తెచ్చుకోమన్నాడా? అధికారం ఇచ్చాడు. అంటే రోగాల మీద మనకి ఏమి ఇచ్చాడు ఆయన? అధికారం ఇచ్చాడు. కానీ 3వ అధ్యాయం 17కి వచ్చేసరికి ప్రయాసముతోనంటే వాక్యంలోనేమో ఆకాశ పక్షులను మీరు చూచితిరా, అవి విత్తవు కోయవు, అయినను వారు వాటిని దేవుడు పోషిస్తున్నాడా పోషించట్లేదా? పోషిస్తున్నాడు. అవి ప్రయాసాలు ఉన్నాయా? అవేం ప్రయాసాలు లేవు. కానీ వాటిని ఏలవలసినటువంటి మానవుడు మాత్రం ప్రయాసంలో బతుకుతున్నాడు. రీజన్ ఏంటి అంటే ఒకని అవిధేయత. అంటే ఇప్పుడు రోగాలకు రీజన్ ఏంటి? ఒకని అవిధేయత, అంటే ఒకని పాపము. మనమందరం పాపంలో ఉన్నప్పుడు ప్రయాసలో ఉండొచ్చు, పాపంలో ఉన్నప్పుడు ప్రయాసలో ఉండొచ్చు. రీజన్ ఉందా లేదా? ఇట్ ఈస్ రీజనబుల్, ఇట్ ఈస్ గుడ్. నేను ఏమంటున్నాను, సంఘములో మనం ఉన్నామా లేదా? సంఘములో ఉన్నామంటే మనం పాపులమా? కాదు. ఎవడైనను క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఆదాము గతించాడు, సమస్తము క్రొత్తమయ్యాయి. అంటే ప్రయాస కూడా పాతదైపోయింది. పాత దాంట్లో నేను లేను, క్రొత్త దాంట్లో నేను ఉన్నాను, అంటే క్రీస్తులో ఉన్నాను. ఇప్పుడు నేను సంఘములో ఉన్నానంటే క్రీస్తులో ఉన్నాను, ఆదాములో ఉన్నానంటే ప్రయాసలో ఉన్నాను. ప్రయాసలో ఉన్నానా? క్రీస్తులో ఉన్నానా? క్రీస్తులో ఉన్నానంటే క్షేమములో ఉన్నానా? ప్రయాసలో ఉన్నానా? క్షేమం. ఏలు అనుభవంలో నేను ఉన్నాను. ఏలే అనుభవానికి వారసున్నాయి కూడా నేను ఏలలేకపోతున్నానంటే దానికి రీజన్ ఎవరు? నేనే. నువ్వు ఇంకా ఆదాములో ఉన్నావేమో చూసుకో కాదు ఇప్పుడు చెప్పాల్సిన సందేశం. నువ్వు ఈ ఆదాములో లేవు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షకుడు అంగీకరించి బాప్టిజం తీసుకొని ప్రభు వల్లలో పాలు పంపులు పొందుతున్న ఏ విశ్వాసి దేంట్లో లేడు? ఆదాములో లేడు, ప్రయాసలో లేడు, రోగంలో లేడు, అపజయంలో లేడు. కానీ అపజయాన్ని అనుభవిస్తున్నాడు. దేని కొరకు? దేని కారణం ఏంటి అనంటే అతడు సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. వినిన వారితో కలిసి ఉండలేదు గనుక వారు వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది ఆయన. అంటే ఇప్పుడు ఆదాములో ఉన్న ప్రయాస ఏదేడులో అనుభవించడం అది కర్మ కాకపోతే, అర్థమైందా? ఇక్కడ ఉన్నట్టు దిమాకు, ఇక్కడ దిమాకు ఉంటే మన జీవితం ఏంది, లెక్కేంది, మన పరిస్థితి ఏంది, మనకి ఇచ్చిన అవకాశాలు ఏంటి, మనకి ఇవ్వబడిన భాగ్యం ఏంటి, ఇది ఆలోచిస్తాం. మనం ఏం చేస్తున్నాం? లేదు రోగాలు రావడం దేవుడి చిత్తం, దేవుడు నన్ను దేనికో పరీక్షిస్తున్నాడు, ఈ పరీక్ష వెనుక దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడని అజ్ఞానంతో మాట్లాడతాం కదా. దేవుడు ఎప్పుడు కూడా రోగాలతో పరీక్షించడు. రోగం రావడానికి మన శరీరము మృతతుల్యమైపోయింది, మన శరీరము సావునకు లోనైంది. మనం ఇంకా మన హృదయంలో మార్చబడ్డాం కానీ శరీరంలో కాదు. అంటే దీనికి కారణం ఎవరు? ఆదాము శరీరాన్ని కలిగి ఉన్నాం కానీ ఆదాములో లేము. ఆమెన్. సో ఇప్పుడు ఆదాములో లేని నేను క్రీస్తులో ఉన్నాను. మరి రోగాలు రాకుండా కూడా బతికే అవకాశం ఉందా లేదండి? షుగర్స్, బీపీస్ ఇవన్నిటిని జయించే అవకాశం ఉంది. కానీ నేనేమంటున్నా, షుగర్ అండి బాబు, చర్చికి వస్తే ఎండాకాలం అండి, ఎండాకాలంలో మేము తినకపోతే చెమటలు వచ్చి కింద పడిపోతామండి బాబు అంటారు చూసారా.
వాళ్ళతో చెప్తున్నా. అంటే ప్రభు సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నప్పుడు శరీరములో ఉన్న అనారోగ్య పరిస్థితులు హృదయములో ఉన్న నీటి ద్వారా కొట్టివేయబడతాయి. ఆమేన్. నీటి హృదయములో నుండి శరీరంలోకి వస్తుంది, పనిచేస్తుంది. అంతర్మందిరములో ఉన్న జీవితము శరీరంలో అనుభవిస్తాం ప్రియులారా. ఆమేన్. అర్థమైందండి మీకు? ఆవరణములో అంతర్మందిరములో అనగా అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంది కాబట్టి ఆవరణానికి విలువ. అక్కడ మందసమే లేకపోతే, అక్కడ నీతే లేకపోతే ఆవరణంలోకి ఎందుకు వెళ్తాం మనం కదండి? అక్కడికి సమీపించడానికి ఈ బలిపీఠం, ఆవరణంలో ఉన్న బలిపీఠం ద్వారా పరిశుద్ధ స్థలంలో నుండి అది అసలు అక్కడ మందసం ఉంది, అక్కడ నీటి ఉంది కాబట్టి మనం ఆవరణం గుండా వెళ్తున్నాం. ఆ నీటిని బట్టి బతకాలి ప్రియులారా. అర్థమైందా? ఆమేన్. కాబట్టి నేను ఎక్కడున్నాను? నా స్థితి ఏంటి? ఐ ఆమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ ఎటర్నల్లీ. నేను ప్రభువు నందు నీతిమంతుణ్ణి, కానీ నేను ఎవరిని కాదు? ఆదాములో ఉన్నవాడిని కాదు. కాబట్టి ప్రయాసలు లేను, నాకు అపజయం లేదు, కానీ అపజయం అనుభవిస్తున్నా. బికాస్ రీజన్ ఏంటి? నా మోకాల్లో ఉన్న జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానము? అది క్రీస్తు ప్రేమను తెలియజేసే జ్ఞానం కాదు. మోకాల్లో ఉన్న జ్ఞానం క్రీస్తు ప్రేమ చెప్తుందా? చెప్పదో. సంఘములో ఉన్న పరిశుద్ధాత్మనే, మన హృదయంలో నివసిస్తున్న పరిశుద్ధాత్మనే మనకేం చేస్తాడు? క్రీస్తుని గురించి బోధిస్తాడు, క్రీస్తు ప్రేమను బోధిస్తాడు. నమ్ముతున్నారా? కాబట్టి సహవాసములో ఉండవలసింది ఏంటండి? లవ్. ఎవరు లవ్? బిర్యానీ తెచ్చుకొని అక్క నీకింత నాకింత, అన్న నీకింత నాకింత, ఇది కాదు సహవాసం అంటే. సహవాసం అంటే క్రీస్తు ప్రేమ స్పష్టంగా, శ్రేష్టంగా, పొడుగు, వెడల్పు, ఎత్తు అన్ని పరిచయం కావాలి. ఆమేన్. కాబట్టి మనం దేంట్లో లేమంటే దాస్యపు గృహములో ఏముందండి? డైలీ లేబర్. కానీ విశ్వాస గృహంలో డైలీ గ్రేస్ అనుకోవచ్చు, లేదా డైలీ లవ్, రోజువారీ ప్రేమ. ఇక్కడ రోజువారీ జీతం, ఇక్కడ రోజువారీ ప్రేమ. ఎంత కృపండి మనకు. సంఘంలో ఈరోజు ప్రేమ గురించి వినబడుతుందా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడా? వెంటనే మరి నువ్వు ఇంకా పాపములో బతుకుతున్నావేమో చూసుకో అంటాడు. ఇప్పుడు ప్రేమ పాపము రెండు ఏకీభవిస్తాయి? ఎట్లా ఏకీభవిస్తాయి? ఏకీభవించవు. నా మాట అర్థమైందా? సో మనం వినవలసింది ఏంటిది? క్షమించబడ్డాం. ఎంతగా అంటే సంఘంలో వచ్చి ప్రభు ఎంత క్షమించబడ్డాం అనేది మన సందేశం. కానీ క్షమించబడుతూ ఉండాలి, పాపాలు ఒప్పుకుంటూ ఉండాలి. దావీదు పాపాలు ఒప్పుకున్నట్లుగా ప్రతిరోజు కన్నీళ్ళు కార్చి ఒప్పుకోవాలి. ఏదో పాట పాడగా ఉన్నది, అదేం పాట కదా, ఇంకోటి పాడగా గుండెల్లో గాయం. అది అంటే ప్రతిరోజు ప్రభుని పొడుస్తున్నావా? నువ్వు కాదు. నువ్వు ప్రభు ప్రేమను ఎరిగితే, నువ్వు పాపివైతే నీతో ఎందుకు మాట్లాడతాడు ప్రభు? అర్థమైందా? మనం పాపలం అయితే మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఉండడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే నేను పాపిని కాదు. నేను పాపిని కానని చెప్పడానికి నీకు ఇచ్చిన ముద్ర ఏంటి? హామీ ఏంటి? నిన్ను ప్రభు ఏం చేశాడంటే ఇలా తీసేసి పాపం మొత్తం ఒక స్టాంప్ వేసాడు. ఏమని? పరిశుద్ధాత్మతో. ఈ శాంక్టిఫైడ్ అని. ఏమని చెప్పాడు? ఈయన పరిశుద్ధుడు అని చెప్పడానికి మనలో పరిశుద్ధాత్మను పెడితే మనమేం పరిశుద్ధాత్మ మాట వింటలేము. నీకు తెలియదు ప్రభా, నీకు తెలియదు సార్, నీకు తెలియదు, నేను పాపినే అంటాం. మనం పాపి అని చెప్పుకోవడానికి మనం దాస్య గృహంలో లేవమ్మా. డైలీ లేబర్ అనేది నా జీవితం కాదు, డైలీ లవ్. ఎవరిది అది? ప్రభు ప్రేమ. నిన్ను క్షమించాను బిడ్డ అంటది. మస్తు నష్టపోయిన దేవా అంటే ప్రభు అంటాడు, నేను నిన్ను క్షమించిన కదా బిడ్డ, నేను నీకు సాయం చేస్తా. నా క్షమాపణలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఉన్నాయి. అపరాధములకు క్షమాపణ అన్నాడు. ఏ క్షమాపణ? పాపములకు క్షమాపణ అని చెప్పిన ప్రభువే అపరాధములకు క్షమాపణ అని చెప్పాడు. అపరాధ పరిహారార్థ బలి పాత నిబంధన కాలంలో అర్పించబడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఒక సొత్తుదారుడు కనుక 100 రూపాయలు నష్టపోతే దానికి 5వ వంతు అంటే ఎంత? 20%. 100 + 20 ఎంతమ్మా? 100 + 20 ఎంత? 120. అంటే ప్రభు ఎంత ఇస్తాడు మనకి? పోగొట్టుకున్నది ఇస్తే చాలు ప్రభు కాదు, నువ్వు పోగొట్టుకున్న దానికి 20% యాడ్ చేసి ఇస్తాడు. దిస్ ఈజ్ లవ్.
అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడూ ఆయన క్షమాపణ నమ్మాలి. ఆయన క్షమాపణను నమ్మితే మనం ప్రేమించబడుతున్నాం. ఆ ప్రేమించబడుతున్న స్థితిని నమ్మితే మనం రిస్టోరేషన్లో ఉంటాం. అంటే నెమ్మదిగా బతికే అనుభవం, సమాధానంగా బతికే అనుభవం. మనల్ని ప్రజలు తృణీకరిస్తున్నా మనం భయపడం. మనల్ని ప్రజలు ఇలా చూస్తున్నా భయపడం. ఓ గడ్డికి పోసుతో చూస్తున్నా భయపడం. ఎందుకు? రూపాంతర కొండ సముద్ర మట్టానికంటే 10,000 అడుగుల ఎత్తున్న స్థలములో కూడా వినబడిన స్వరం, ఆయన మాట వినండి అని చెప్పకంటే ముందు ఆయన నా ప్రియ కుమారుడు. ఇప్పుడు ఈయన మాట వినండి అన్నాడంటే అక్కడ ఏం చేస్తున్నారు ప్రజలు? యేసు ప్రభుని తృణీకరిస్తున్నారు. ప్రజలు తృణీకరిస్తున్నా సరే నువ్వు నమ్మాల్సిందేంటి? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నీకు ఎలాంటి ప్రజల్ని ఇస్తాడు ప్రభు అంటే స్వాస్థ్యమైన ప్రజల్ని ఇస్తాడు. వారు వస్తే నీకు పనిచేసేది అవసరం ఉండదు, ఇక వాళ్ళే పనిచేస్తారు. అర్థమైందా? మనం పనిచేసేది ఉండదు, వాళ్ళే పనిచేస్తారు మన పక్షంగా. అటువంటి జనాంగాన్ని ఇస్తాడు దేవుడు. మనం ఏం చేస్తున్నాం? ఏదో ప్రయాసపడి ఏదో చేసి ఏదో సంపాదించాలని ఆశపడుతున్నాం. దట్ ఈస్ నాట్ అవర్, అది మన చిత్తం, దేవుని చిత్తం కాదు. కాబట్టి మనం దేంట్లో లేం? డైలీ లేబర్లో లేం, డైలీ లవ్లో ఉన్నాం. కాబట్టి మనం ప్రతిరోజు చెప్పాల్సింది, దేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. చెప్పండి. నీకు ఏదైనా అప్పుల బాధ ఉంది అనుకున్నాం, నువ్వేం చెప్పాలి? నా అప్పులను తీసే ప్రభా, నీకు 10% కాదు 20% ఇస్తాను చెప్దామా? ఇది కాదు ప్రార్థన. ప్రభు చెప్పాలి, ప్రభా నాకున్న అప్పు 1,00,000 రూపాయలు కావచ్చు, కానీ ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నా 1,00,000 రూపాయల కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేను 1,00,000 కంటే విలువైన ఉన్నాయి. ఆమెన్. మీకు అర్థం కాగలేదు. అరే పరిగేరుకున్నది రూతమ్మ, ఆ పరిగే ఎవరైనా పరిగెత్తారా? అక్కడ పరిగిచ్చాడంటే ఆ పరిగి ఆమెకి ఎలా మార్చబడింది? శ్రేష్టంగా మార్చబడింది. కానీ లోకంలో ఉండి ప్రయాసపడుతూ సంపాదించుకున్నది పరిగి కంటే చీప్. అది 1,00,000 రూపాయలకు కూడా నీకేం కాదు, నువ్వు తినడానికే సరిపోదు. 1,00,000 రూపాయలు బాకీ ఇప్పుడు కడతావు కదా. సో నువ్వు బిలీవ్ చేయాల్సింది ఏంటంటే మోయాబును కాదు, దాస్యపు గృహాన్ని కాదు, విశ్వాస గృహాన్ని. నేను బోయాజు పొలంలోకి వచ్చాను కదా, బోయాజు పొలంలో నాకు దొరికిన వాక్యం ఉంది కదా, నాకు ప్రభు ప్రేమిస్తున్నానని చెప్పాడు కదా, అది పట్టుకుంటా. రేపే ఏ భోజనము? 6 కొలల యవల భోజనము. అది ఇంకా మాట్లాడతాడు ప్రభు. అది పట్టుకున్నావా? పొలానికి ఏమవుతావు నువ్వు? ఓనర్షిప్. సో దీన్ని ఏమంటామంటే 120% రిస్టోరేషన్. ఎరుగుతున్న కొలది రిస్టోర్ అవుతూ ఉంటాం, ఎరుగుతున్న కొలది సంపాదించుకుంటాం. దేంట్లో ఉంది ఆ సంపాదన అంతా? రిస్టోరేషన్ అంతా కూడా సావాసంలోనే ఉంది ప్రియులారా. ఆమేన్. అర్థమైందన్నమాట. సావాసములో మనం ఎంత పోగొట్టుకున్నా, మన బంధువులను పోగొట్టుకున్నా, మన వారిని పోగొట్టుకున్నా, కుటుంబాన్ని పోగొట్టుకున్నా, జీవితాన్ని పోగొట్టుకున్నా, సంపాదనను పోగొట్టుకున్నా, డబ్బులు పోగొట్టుకున్నా, ఎవరిని పోగొట్టుకున్నా, ఎంత పోగొట్టుకున్నా, ఏ స్థితిని పోగొట్టుకున్నా సరే దేవుడు అంటున్నాడు, ఐ విల్ రిస్టోర్ యూ మోర్ దెన్ యూ లాస్ట్. నీవు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా నేను అభివృద్ధి చేస్తా, రిస్టోర్ చేస్తా. దేంట్లో ఉంది అది? దాస్యపు గృహంలో లేదు, విశ్వాస గృహంలో. విశ్వాస గృహంలో ఉన్నది రిస్టోరేషన్. లవ్లో ఉన్నది రిస్టోరేషన్. క్షమాపణలో ఉన్నది రిస్టోరేషన్. మీరు అటువంటి రిస్టోరేషన్ గుండా నడిపించబడుతున్నందుకు నేను ప్రభువుని సంతోషిస్తున్నాను. అలాగే ఇంకా మీరు గొప్పగా రిస్టోర్ అయ్యి ప్రభువుని సంతోషపరిచినట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మనకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని, ఈ అనుగ్రహాన్ని బట్టి స్తుతిస్తూ మనము ముగించుకుందాం కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం ప్రియులారా. మోకరించి ప్రభుతో ఒక మాట చెప్దాం. యేసయ్యా నీకు వందనాలు. మాతో నువ్వు శ్రేష్టంగా మాట్లాడవు ప్రభా. నాయనా మాకు విశ్రాంతి వాగ్దానంగా ఇచ్చావయ్యా. మేము విశ్రాంతిలో ఉండడం, విశ్రాంతిని అనుభవించడం, నెమ్మదిని అనుభవించడం, నీడను అనుభవించడం నీ చిత్తం ప్రభా. నాయన ప్రభా మాకు ఇచ్చిన సహవాసంలో ప్రేమ ప్రకటించబడితే, క్షమాపణ ప్రకటించబడితే మేము పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా అనుభవిస్తామని మీరు మాకు తెలియజేశారు నాయన. మా జీవితంలో సహవాసాన్ని నిర్లక్ష్యం చేసి మీ ప్రేమను ఎరగకుండా నాయన మా బ్రతుకును నిష్ప్రయోజనమైనదిగా చేసుకోకుండా సహాయం చేయండి. ఐగుప్తు సహాయము, దాస్యపు గృహము సహాయము అది పనికి మాలింది ప్రభా, నిష్ప్రయోజనమైంది ప్రభా. నాయన మేము వాక్యం వినని రోజులు ఐగుప్తుని ఆశ్రయిస్తాం. ఆ ఐగుప్తు సహాయం అంతా మమ్మల్ని నిష్ప్రయోజనం కూడా నడిపిస్తుంది. కానీ మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో మేము నడుచుకున్నప్పుడు అది మమ్మల్ని నెమ్మదిలోనికి
క్షేమములోకి, సమాధానములోనికి, నీడలోకి నడిపిస్తుంది ఆయన. రిస్టోరేషన్లోకి, పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా పొందుకునే అనుభవంలోకి నడిపిస్తుంది. అలాగే మేము సావాసంలో బలముగా కొనసాగడానికి, మీ ప్రేమను, మీ క్షమాపణ నమ్ముకొని బతకడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రభువా మీరు ఇచ్చిన సందేశము కొరకై స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని ప్రేమించు యేసు ప్రభు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.